హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ సాంచి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ కూడా బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను. ఇంకా నేనైతే కొత్త వ్లాగ్తో అయితే వచ్చేసాను. అండ్ వ్లాగ్ ఏంటి అనేది అయితే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదా. ఇంక ఈరోజు అయితే జున్ను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో రెగ్యులర్గా పెట్టే డైలీ వ్లాగ్ కాకుండా ఈరోజు అక్కడికి వెళ్తున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ వీడియో కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా చాలా డేస్ అయిపోయింది. హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళైతే రమ్మని అడుగుతున్నారు అనమాట ఇంటికి, మా అక్క వాళ్ళు. బట్ మాకు ఎవ్రీ సండే ఏదో ఒక వర్క్ ఉండడం వల్ల అసలు కుదరట్లేదు అనమాట. ఇంకా ఈ సండే ఎలాగైనా వెళ్దామని అనుకున్నాము. యాక్చువల్ లాస్ట్ సండేని రమ్మన్నారు, బట్ లాస్ట్ సండే శివరాత్రి ఉంది కదా, అప్పుడు కుదరలేదు. ఇంకా ఈ వీక్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా నేనైతే మార్నింగే లేచేసి అయితే ఫస్ట్ రెడీ అయ్యాను. నార్మల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా కంఫర్టబుల్గా డ్రెస్సెస్లోనే ఉంటా, బట్ ఈరోజు ఎందుకో శారీ కట్టుకోవాలనిపించింది. అండ్ బాబు వచ్చిన తర్వాత కొంచెం ఏదైనా అకేషన్కి ఎక్కువ రెడీ అవ్వడం అని అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. మనం బాగా రెడీ అయ్యామనుకోండి, వాళ్ళని క్యారీ చేయడం కష్టం, ఎంత కంఫర్టబుల్గా ఉండదు. అందుకని చెప్పేసి అయితే అసలు రెడీ అవ్వను. అండ్ శారీస్ అయితే అసలు కట్టుకోను, బట్ ఈరోజు ఎందుకో కొంచెం కట్టుకోవాలనిపించింది. అండ్ మాకు ఓన్ వెహికల్ ఉంది, కార్లో వెళ్తున్నాం కాబట్టి నాకు అంత ఇబ్బంది కూడా అనిపించదు అనమాట ఫీడింగ్ ఇవ్వడానికి. అని లైక్ ఎక్కడం దిగడం అట్లా ఏముండదు, డైరెక్ట్ వెళ్ళిపోతామని చెప్పేసి అయితే ఇంక ఈరోజు శారీ ప్రిఫర్ చేసాం. అండ్ కొంచెం చాలా డేస్ తర్వాత కట్టుకున్నా కదా, నాకు నేనే స్పెషల్గా కూడా కనిపించిన. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ బాబుని కూడా రెడీ చేస్తున్నా. అండ్ ఈరోజు వీడికి వేసిన అవుట్ఫిట్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను. రీసెంట్గా ఒక షార్ట్లో కూడా చూపించాను కదా. సో చాలా క్యూట్ ఉండే అండ్ ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చిందనమాట వానికి. ఇంకా నెక్స్ట్ అయితే వాడిని కూడా రెడీ చేసేసాను. ఇంకా మా హస్బెండ్ ఏమో కార్ తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. సో ఇంకా ఈ లోపైతే మేము కిందకి వెళ్ళిపోవాలి. లైక్ అన్ని బాబుకి కావాల్సిన థింగ్స్ అవన్నీ ఫస్ట్ అయితే హ్యాండ్ బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నా. లైక్ డైపర్స్ కానీ సిరప్స్ అయితే కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తాను నేను. ఎందుకు అంటే చెప్పలేము కదా, సడన్గా వానికి స్టమక్ పెయిన్ రావచ్చు, మోషన్స్ ఇట్లా ఏదో ఒకటి ఉంటుందని చెప్పేసి అయితే ప్రతిసారి సిరప్స్ కంపల్సరీ క్యారీ చేస్తూ ఉంటాం. ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ 10:30 అయింది. 8కి 9కి స్టార్ట్ అవుదామని నేను ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్ళేసా. బట్ ఎంత లేసినా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అస్సలు కుదరదు కదా, లైక్ ఏదో వర్క్ ఉంటుంది. మనంత ఫాస్ట్గా వాళ్ళని రెడీ చేయలేము. స్నానం పోయాలంటే కొంచెం టైం పడుతుంది, మధ్య మధ్యలో ఫీడింగ్ ఇస్తూ ఉండాలి. ఇట్లా చాలా టైం పట్టింది. ఇంకా ఆల్మోస్ట్ 10:30కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా తెలిసిందే కదా, ఉప్పల్లో ఉండే ట్రాఫిక్ ఇంక ఈ సిటీ మొత్తంలో ఎక్కడ ఉండదేమో అనిపిస్తుంది నాకు. ఆ రింగ్ రోడ్ దగ్గర అయితే ఫుల్ వెహికల్స్, ఫుల్ ట్రాఫిక్. అసలు బండి కదలాలంటే కూడా ఒక 5 minutes పడుతుంది అనమాట. ఇంకా మా బుడ్డోడైతే మంచిగా ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేయడము. అన్నీ చూస్తూ ఉన్నాడు. మంచిగా పట్టుకొని ఇట్లా నిల్చోబెట్టి పట్టుకుంటే మిర్రర్లో నుంచి అన్నీ చూస్తున్నాడులే కానీ, బట్ వద్దులే అని చెప్పేసి అయితే అట్లా మీదైతే కూర్చోబెట్టుకున్నాను నేను. బట్ ఇంకా స్టార్ట్ అవ్వగానే ఒక 10-15 minutesకి అయితే పడుకున్నాడు వాడు. మ్యాక్సిమం డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా జర్నీలో నాలాగే అనమాట. నేను కూడా, నాకు కొంచెం స్టార్ట్ అవ్వగానే వెంటనే నిద్ర వచ్చేస్తుంది. అండ్ బాబు కూడా అలానే అనమాట. వాడు కొంచెం ఉయ్యాలలాగా స్వింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఇంకా ఎక్కడికైనా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ అయితే నిద్రపోతాడు. ఈరోజు కూడా అట్లనే అయింది. ఇంకా వెళ్ళేదారిలో అయితే లైక్ ఉప్పల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత అయితే ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడైతే ఆగేసామన్నమాట. ఫ్రూట్స్ ఏమైనా తీసుకొని వెళ్దాము అని. ఇంకా ఉత్త చేతులతో వెళ్తే బాగుండదు కదా, ఏమైనా ఫ్రూట్స్ తీసుకొని వెళ్తే జున్నుకు పనికి వస్తాయి అండ్ కావాలంటే మనం కూడా తినొచ్చు అని చెప్పేసి అయితే తీసుకొని వెళ్ళాము. ఇంకా ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. యాక్చువల్గా జున్ను ఫస్ట్ రియాక్షన్ నేను క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, బట్ నాకు కుదరలేదు. ఎందుకంటే మేము వెళ్ళే టైంకి జున్ను స్నానం చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి అయితే ట్రై చేసా, బట్ క్యాప్చర్ చేయడం అయితే కుదరలేదు. ఇంకా ఫస్ట్ వాడిని తీసుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టగానే కాసేపు వాడి దగ్గరికి రాలేదు, మాట్లాడలేదు అనమాట. అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా. అండ్ వాడు 21st ఫంక్షన్లో చూసారనమాట వాళ్ళు. అండ్ మళ్ళీ ఇప్పుడు 4th monthలో చూసారు వాళ్ళు. ఇంకా జున్నుకి అందుకుని కొంచెం కొత్త ఉంది. అండ్ తనకి అలవాటు పడడానికి ఒక 10-15 minutes టైం పడుతుంది. ఇంకా స్టార్టింగ్ మేము వెళ్ళగానే తను రెడీ అవ్వడము అదంతా అయితే చేసిందనమాట. ఇంకా అదే టైంకి మా మమ్మీ వాళ్ళు కూడా వీడియో కాల్ చేశారు. ఇంకా కాసేపు వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత ఇంకా జున్ను అయితే నార్మల్ అయిపోయింది. అండ్ బాబు దగ్గర వచ్చి అయితే కూర్చుందనమాట. ఇంకా వానికి అన్నీ చెప్తా ఉంది, లైక్ అది చూడు ఇది చూడు అని చెప్పేసి అయితే. ఇంకా జున్ను ఫేవరెట్ ఎప్పుడు చూసినా నెయిల్ పాలిష్ వేసుకోవడము, లేకపోతే ఎవరికైనా వేయడము. నెయిల్ పాలిష్ తీసుకొని వచ్చింది, నేనే నాకు వేస్తావా జున్ను అని అడిగితే వేస్తా అని చెప్పేసి అయితే వేస్తుందనమాట. తనకు పర్ఫెక్ట్గా వేయడం రాదు, బట్ ఏదైనా సరే ట్రై చేయాలి, నేను ఇన్వాల్వ్ అవుతా అనే క్యాండిడేట్ అనమాట. సో కొత్త థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడము నేర్చుకోవడంలో ఫస్ట్ ఉంటుంది. కొన్నిసార్లు కొంచెం క్రాంకీ చేస్తుంది, కొంచెం లేజీ కూడా ఉంటుంది. బట్ కొన్నిసార్లు ఏంటి అంటే బేస్డ్ ఆన్ తన మూడ్ అనమాట. మూడ్ మంచిగా ఉన్నప్పుడు ఇంకేమైనా చేస్తుంది, వద్దన్నా చేస్తుంది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళినాము, చాలా ప్లెజెంట్ ఉండే ఒకరోజు. బట్ బాబు ఏంటంటే కొంచెం క్రాంకీ చేసి ఏడ్చాడు అనమాట. లైక్ సడన్గా కొత్త ప్లేస్కి తీసుకెళ్ళినాం కదా, అండ్ ఇంట్లో డైలీ ఇద్దరమే ఉంటాము. ఆ రోజు ముగ్గురం ఉండేసరికి వాడు కొంచెం కొత్తగా బిహేవ్ చేశాడు.
ఇంకా మౌత్ ఇంకా మౌత్ అన్నీ నేర్చుకుంటున్నాను. ఇంకా బాడీ కూడా, స్టమక్ కూడా అన్నీ నేర్చుకుంటున్నాను. హ్యాండ్స్ కూడా. మా ఇంట్లో రోజు ఇద్దరమే ఉంటాం కదా, సడన్గా అంతమందిని చూసేసరికి ఏదో కొత్త ప్లేస్కి వచ్చినాం అనేది అయితే వానికి అర్థమైంది. అందుకోసం అని చెప్పేస్తే పైన సీలింగ్ లైట్స్ కానీ ఫ్యాన్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాడనమాట. అరే ఇది మా ఇల్లు కాదు కదా, ఎక్కడికి వచ్చామా అన్నట్టు. కొంచెం వాడికి అలవాటు లేదు కదా, అందుకే బాగా ఏడ్చాడనమాట. అండ్ ఇక్కడ జున్ను అయితే మంచిగా టీవీలో లైక్ కార్టూన్స్ అవి చూసుకుంటూ వాడిని ఆడిపించడానికి ట్రై చేస్తూ ఉంది. బట్ స్టిల్ ఎంత ట్రై చేసినా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంక ఇదంతా కాదు అని చెప్పేసి అయితే అప్పటికప్పుడు ఒక చీరతోనైతే ఉయ్యాల సెట్ చేసినాం. మా బాబుతోని ప్రాబ్లం ఏంటి అంటే, ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే వాడికి కంపల్సరీ అక్కడ ఉయ్యాలు ఉండాలి. వాడికి బాగా అలవాటు అయిపోయింది అనమాట ఉయ్యాల్లోనే పడుకోవడం. కింద అస్సలు పడుకోవట్లేదు. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా ఉయ్యాలు అవాయిడ్ చేయడానికి, బట్ అస్సలు అవ్వట్లేదు అనమాట. ఎవరింటికైనా వెళ్తే ఇంక అక్కడ ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఉయ్యాలు ఉండకపోతే నిద్రపోడు, ఇట్లా మీద నుంచి దింపలేము అండ్ ఏడుస్తూనే ఉంటాడు. ఇంక ఇదంతా ఎందుకులే అని చెప్పేసి అయితే చాలా వరకు ఎక్కడికి వెళ్ళకుండా కూడా ఇంట్లోనే ఉండాల్సి వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మా జున్ను మంచిగా హోంవర్క్ చేసుకుంటుంది. మా జున్నుకి ఫేవరెట్ ఫుడ్ ఏమన్నా ఉందంటే స్వీట్ కార్న్ అనమాట. ఎప్పుడు ఇంట్లో రెడీ ఉంటాయి, తింటానే ఉంటుంది. నేను వెళ్ళగానే మంచిగా నాకు కూడా తీసుకొని వచ్చి ఇచ్చింది. ఇక్కడైతే ఇంకా హోంవర్క్ కూడా చేసుకుంటుంది, నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి. నాకు మ్యారేజ్ అవ్వకముందు అండ్ బాబు పుట్టకముందు అయితే లైక్ జున్ను కోసమే పర్టికులర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయింది, నాకు ఒక బాబు పుట్టేశాడు. అండ్ జున్ను ఏంటి అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందా అనిపిస్తుంది అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది టైం. చిన్న హాయ్ ఫ్రెండ్స్ చెప్పారా? చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇలా జ్యూస్ చేస్తున్నాం. ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే మేము జ్యూస్ చేస్తున్నాం. ఇప్పుడు తుంపినాక చేస్తాం. దాన్ని చూసేద్దాం. ఇది ఇక్కడ జున్ను అయితే ఆరెంజెస్ తీసుకొని వచ్చింది తిందామని చెప్పేసి. ఇంకా నేను వీడియో తీస్తున్నా అని చెప్పగానే రెసిపీ మొత్తం చెప్తుంది అనమాట, ఆరెంజ్ జ్యూస్ ఎలా చేయాలి అని చెప్పేసి. అయితే జున్నుకి అయితే సేమ్ నా పోలికలే అనిపిస్తాయి అనమాట. వీడియోస్ అన్నా ఫొటోస్ అన్నా లైక్ ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుంది, హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని చెప్తూ ఉంటుంది. బట్ వాళ్ళ మమ్మీకి తనకు ఛానల్ పెట్టి వీడియోస్ తీసే అంత టైం ఉండదు కాబట్టి చేయట్లేదు. బట్ జున్నుకు మాత్రం చాలా ఇంట్రెస్ట్. నార్మల్గా ఎప్పుడు ఫోన్ చేసినా నాతో అట్లనే చెప్తూ ఉంటుంది అనమాట. తనకి ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఏంటి అని అంటే ఇప్పుడు చేయించడం కుదరదు కాబట్టి తను కొంచెం పెద్దగా అయ్యి తనకు తాను చేసుకునే స్టేజ్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా పెట్టిస్తా. తను చాలా ఇంట్రెస్టెడ్ ఇలాంటి వాటిలలో. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మంచిగా నాతోనైతే టైం పాస్ చేస్తుంది అనమాట. నేను వీడియోస్ తీస్తున్నంతసేపు అయితే చెప్తుంది నాకు, ఈ వీడియో ఎప్పుడు వస్తుంది ఫోన్లో, ఎప్పుడు చూసుకోవాలి, నేను వస్తానా యూట్యూబ్లో, టీవీలో కనిపిస్తుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంది. ఇంకా నేను చెప్తున్నాను అనమాట, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను, అప్పుడు యూట్యూబ్లో నువ్వు పెట్టుకొని చూడొచ్చు అని చెప్తుంటే, నాకు రాదా, నా యూట్యూబ్ ఛానల్లో రాదా అని అంటుంది. యాక్చువల్గా తనకి యూట్యూబ్ ఛానల్ లేదు, బట్ చూడాలి, క్రియేట్ చేయాలి. ఇక్కడ ఇంకా కూర్చొని అయితే నా వీడియోసే చూస్తూ ఉందన్నమాట. నా వీడియోస్ నేను చేసేటప్పుడు నాకు ఏమనిపించదు, బట్ నా ముందే వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే ఒక ఆక్వర్డ్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట, మంచిగా అనిపించదు, షై ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకా పాటలు పెడితే మాత్రం మంచిగా డ్యాన్స్ అయితే చేస్తూ ఉంది జున్ను. తనకి డ్యాన్స్లు ఇవన్నీ ఇష్టం. ఇంకా ఈవినింగ్ అవ్వగానే ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. చిన్న బాబు ఉన్నాడు కాబట్టి నైట్ వరకు ఉండొద్దు అండ్ ట్రాఫిక్ కూడా ఉంటుందని చెప్పేసి అప్పటికే వాడు ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా అందుకని లేట్ చేయకుండా అయితే ఈవినింగ్ 5:30కి అలా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా చీకటి అయిపోయిందని చెప్పేసి అయితే నేను కూడా లైక్ క్లిప్స్ వీడియోస్ ఏం తీసుకోలేదు. బ్లాగ్ అయితే ఇది నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.